ఎంజీరావు గారు, త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించబోతూ ఉన్నారు. పుతిన్ ఇండియా టూర్ నేపథ్యంలో ఒక డీల్ కుదురుతుంది, ఆయుధ డీల్ రష్యాతో అనే ప్రచారం జరుగుతోంది. Su-57 అండ్ Tu-160M. సో ఈ వార్తలు నిజమేనా? దీనికి ఒకవేళ రష్యాతో ఆయుధ డీల్ కుదిరితే యుఎస్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అసిమ్ మున్నీరు, చైనా, ఇండియాని ఎలా అనగొట్టేద్దామా, ఎలా అనగదొక్కేద్దామని చెప్తున్నారు. నిన్న ఇందాక ముందు క్వశ్చన్ అడిగినట్టు ఆర్మీ జనరల్ ద్వివేది కూడా భారత్పై మరో యుద్ధం వచ్చే అవకాశం చాలా దగ్గరలో ఉంది, జాగ్రత్తగా ఉండాలి, మనం సంసిద్ధం అయి ఉండాలి, టెక్నాలజికల్ వార్ఫేర్ చేయాలని ఉంది. మనం ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించి గొప్పగా చెప్పుకొని అక్కడ పాకిస్తాన్ లెక్క చేయడంలా. సో పాకిస్తాన్ చైనా నుంచి 5th జనరేషన్ ఫైటర్ J-35 తెచ్చుకుంటుంది. సో చాలా డేంజర్లో ఉన్నాం. మనం గెలిచాం, కానీ ఉపేక్ష ఉండకూడదు, కాంప్లిసెన్సీ ఉండకూడదు అని చెప్తున్నాం. అందుకని ఇండియా నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి MiG-21 బయటికి వెళ్ళిపోయినాయి. యాక్చువల్గా మనకి 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉండాలి, 42 స్క్వాడ్రన్లు ఉండాలి. కానీ భారత వాయుసేన దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 29 స్క్వాడ్రన్సే ఉన్నాయి. ఎన్ని స్క్వాడ్రన్లు తక్కువ చూడండి, 13 స్క్వాడ్రన్, అంటే సుమారు 500 నుంచి 600 యుద్ధ విమానాల లోటుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాధపడుతుంది. ఇందులో ముఖ్యంగా 5th జనరేషన్ ఫైటర్స్ లేవు, ముఖ్యంగా బాంబర్స్ లేవు. అక్కడ H-20 బాంబర్ ఉంది చైనా దగ్గర, అది పాకిస్తాన్కి ఇస్తే మన దగ్గర బాంబర్స్ లేవు, 5th జనరేషన్ ఫైటర్స్ లేవు. ఈ రోజు చైనాతో యుద్ధం వస్తే, లేకపోతే చైనా యుద్ధ విమానాలు పాకిస్తాన్కి ఇస్తే 5th జనరేషన్ ఫైటర్స్, అది సహజంగా జరిగేది. భారత్ ఎదుర్కోలేదు ఇండియన్ వాయుసేన. ఇది నేను చెప్తున్నానని కాదండి, ఈ మాట భారత వాయుసేన చీపే మాట్లాడారు. LCAలు వాళ్ళ నుంచి వస్తే అని రాకపోతే ఎలా యుద్ధం చేయాలని అడిగారు, గుర్తుందండి మనకి. అందువల్ల ఇప్పుడు వాయుసేనకి 500 నుంచి 600 యుద్ధ విమానాలు లోటు ఉంది. అందులో 5th జనరేషన్ ఫైటర్స్ లేవు. చైనా J-35లు J-20లు వస్తే ఈరోజు అడ్డగించడానికి లేదు, ఎందుకంటే రఫేల్ దాన్ని అడ్డగించలేదు. గుర్తుపెట్టుకోవాలి, రఫేల్ 4.5 జనరేషన్. సో ఇమీడియట్గా భారత వాయుసేనకు కావాల్సింది 5th జనరేషన్ ఫైటరు. కానీ భారతదేశం ఆమ్కా 2030-35 కానీ రెడీ అవ్వదు. మరి ఈ లోపు యుద్ధం వస్తే, ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఇప్పుడు యుద్ధం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరి ఏం చేయాలి వెంటనే? అందుకనే భారతదేశం అండి రష్యా నుంచి 40 అంటే 3 స్క్వాడ్రన్ల 5th జనరేషన్ ఫైటర్సు Su-57 తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది. Su-57 అంటే ఏమనుకుంటారంటే అమెరికా F-22 రాఫ్టర్, అమెరికా F-35 లైట్నింగ్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్లు కూడా F-57 ముందు ఉండవు రష్యా ముందు. ఎందుకు? Su-57 లాంటి దానికి రీసెంట్గా అది జెర్కాన్ అనే హైపర్సోనిక్ మిసైల్ని బిగించింది. 300 కిలోమీటర్లు వెళ్ళి కొట్టేస్తే Mach-25లో, అది ఇంపాసిబుల్ Mach-9లో. సో హైపర్సోనిక్ మిసైల్ భారతదేశంలో వస్తుంది, దాన్ని బిగించవచ్చు. సో ప్రపంచంలో అమెరికా వాయుసేన కూడా Su-57 మంది ఉండదు. తర్వాత దాని యొక్క గ్రేటెస్ట్ మిసైల్ లాంటివి బంకర్ బర్స్ట్ బాంబర్ లాంటివి పెడుతుంది. ఓ 300 కిలోమీటర్ 3000 కిలోమీటర్ల అవతల కొట్టి ICBMలు బిగిస్తుంది. ఆ Su-57కి మనం అగ్ని పెట్టామనుకోండి, అసలు పాకిస్తాన్ చైనాలు తుత్తునీయలు. సో అలాంటి 3 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు Su-57 డైరెక్ట్గా రష్యా నుంచి కొని ఆ టెక్నాలజీ తెచ్చుకుని ఆమ్కాలో ఉపయోగించవచ్చు. అవి యుద్ధ విమానాలు, ఒకటి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, 2 అషింపూర్ అని వెస్ట్ బెంగాల్ దగ్గర చైనా బోర్డర్ దగ్గర ఈ యుద్ధ విమానాలు మోహరించాలని ఇండియా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అజిత్ దోవాల్ వెళ్ళింది, పుతిన్ వచ్చినప్పుడు ఈ డీల్ కుదరొచ్చు. ఇది చాలా పెద్ద డీలు, ఇండియాని ఎక్కడో కూర్చోబెట్టే డీలు. చైనా పాకిస్తాన్ భారత వైపు కన్నెత్తి కూడా చూడలేవు ఆ Su-57 ఫైటర్ మన దగ్గరికి వస్తే. అదేవిధంగా బాంబర్ కావాలి, ఇప్పుడు లాంగ్ రేంజ్ బాంబర్ కావాలి. అదేంటి? Tu-160M అనే ఒక బాంబర్ ఉంది, దీని వైట్ స్వాన్ అంటారు. ఇది ఎగిరిందంటే భారత కింద దారుణ భూకంపం లాంటి వచ్చే అంత యుద్ధ విమానం, ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ విమానం. B-2 బాంబర్లే పనిచేయవు అమెరికాది, అంత శక్తివంతమైన బాంబర్ అనమాట. ఈ బాంబర్ని మనం తెచ్చుకోవాలి, ఎందుకంటే చైనా H-20 అనేది బాంబర్ వచ్చేసింది, రెడీ పెట్టుంది. సో అది పాకిస్తాన్ తెచ్చుకుంటే పరిస్థితి ఏంటి? అందుకలే లేదా పాకిస్తాన్ చైనా కలిసి ఒకేసారి యుద్ధానికి వస్తే పరిస్థితి ఏంటి? అందుకే Tu-160M ఫైట్, ఈ బాంబర్లు కూడా ఒక 60 డజన్ బాంబర్లని ఇండియా లీజుకి తీసుకోవడమా? ఎందుకంటే అక్కడ నుంచి జలంతర్గామిని కూడా మనం లీజుకి తీసుకున్నాం, INS సింధు జలంతర్గామిని అని. ఇండియా పాకిస్తాన్ INS చక్ర అని ఒకసారి తెచ్చుకున్నాం మనం USSR నుంచి, జలంతర్గామిని. అలాగే Tu-160M బాంబర్ని లీజుకి తీసుకోవచ్చు, కొనవచ్చు. సో ఈ Su-57
ఈ TU-160M అనే ఈ లాంగ్ అతిపెద్ద ఆయుధ డీల్ని ఇండియా కుదుర్చుకోపోతుంది. చాలా అత్యవసరం అండి మనకి. ఈ రెండు చాలా పెద్ద లోటు. ఈ రెండు వస్తే ఈవెన్ అమెరికా కూడా భారత్ వైపు కన్నెత్తి చూడలేదు. దీనితో పాటు ఇంకొక జలంతర్గామి ఉంది, బొలుగురోడో క్లాస్ అని ఒక అణు జలంతర్గామని మన సింధు దుర్గాని ఒకటి ఉంది. సింధు అనేది ఒకటి తీసుకోవచ్చు, మన పేరు పెడతాం అనమాట సింధు అని. అది కూడా ఇంకోటి తీసుకోవాలి. సో ఇది కొన్ని టెక్నాలజికల్ ఇప్పుడు హైపర్సోనిక్ మిసైలు ఆమ్కా తయారులో చైనా ఇప్పుడు రష్యా టెక్నాలజీని మనం కొంచెం తెచ్చుకుంటాం అనమాట. ఇవన్నీ మనకు పైకి తెలిసేవి ఇవి. సో ఇలాంటి పెద్ద ఆయుధ డీలు ఇండియా రష్యాల మధ్య కుదరబోతుంది. అదే అజిత్ దోవల్ దిగడం, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్ మినిస్ట్రీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పుతిన్ ఇండియా రావడం అంటే గుర్తుపెట్టుకోవాలి, పుతిన్ అక్కడ యుద్ధంలో ఉన్నాడు, ఎంతో నిమగ్నమై ఉన్నాడు. ఇలాంటిది ఇండియా రష్యా మధ్య ఒక వ్యూహాత్మకమైన సమ్మిట్ లెవెల్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి భారత ప్రధాని అక్కడికి వెళ్తే పుతిన్ ఇక్కడికి వస్తారు. ఏది ఏమైనా మొదలెట్టిన తర్వాత ఇండియా అటు ఈ డిస్కషన్ మానలేదు, హై లెవెల్లో జరుగుద్దండి. ఆ డిస్కషన్ ఇక్కడికి వస్తాడు అంటే అతిపెద్ద ఆయిల్ డీలు, అతిపెద్ద ఆయుధ డీలు అంటే ఈ SU-57 TU-160M లాంటి ఒక పెద్ద డీల్ కుదరబోతుంది. దీనికి అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుంది అంటే అమెరికా ఆల్రెడీ ఒక బిల్లు పాస్ చేసింది. దాన్ని ఏమంటారంటే కాట్సా అంటారు, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షనింగ్ అథారిటీ. కాట్సా అంటామన్నమాట. ఈ కాట్సా అంటే అమెరికా యొక్క అంటే ఇండియా రష్యా నుంచి ఆయుధాలు తెచ్చుకుంటే అది ఆంక్షలు విధించవచ్చు. దాని ప్రకారం అమెరికా అధ్యక్షుడికి ఆ పవర్స్ ఉన్నాయి, ఏదో అమెరికాలో ఇచ్చిన పవర్స్, అంతర్జాతీయ చట్టాలు ఒప్పుకోపోయినా ఈ కాట్సాని ప్రయోగించవచ్చు. ఒకప్పుడు జో బిడెన్ ప్రయోగించలేదు, మనం S-400 రష్యా నుంచి కొనుక్కున్న తగ్గాడు మిత్రదేశం అని. ఇప్పుడు మాత్రం ఇతను తీయొచ్చు. కానీ ట్రంప్ తీసిన మన పని మనదే, ఎందుకంటే ఆయన ఆంక్షలు విధించాడు, టారిఫ్స్ విధించాడు, శత్రువుని కోరుకుంటున్నాడు. మన పని మనదే. ఇంకా శాంక్షన్లు ఆల్రెడీ విధించాడు, ఇంకేం విధించాలి మనం లెక్క చేయం. కాబట్టి మన రక్షణ ముఖ్యం. ఎందుకంటే అమెరికా F-16 బాంబర్స్ ఇచ్చింది, దాన్ని పడగొట్టామని ఆర్మీ చీఫ్ అనగానే మున్నీరుతో స్టేట్మెంట్ ఇప్పించాడు ట్రంప్. అక్కడ F-16 మనం పడగొట్టేసాం. F-35 ఒకటి వచ్చి ఇక్కడ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో దిగేసింది. F-35ను కూడా మనం పోటానికి రాడార్ ఆపేసింది. సో అమెరికన్ ఆయుధాలు తుత్తునీయలు, కానీ దాన్ని అటాకింగ్ కావాలి, కౌంటర్ చేయడం కాదండి. అందుకే ఇటు చైనా అమెరికా ఆయుధాలు పనిచేయవు. ఈ బాంబరు 5th జనరేషన్ ఫైటర్ SU-57 TU-165Mలు సింధు దుర్గాలంటే INS దుర్గాలంటే ఒక అణు జలంతర్గాములు మన దగ్గరికి వస్తే మనం అమెరికాని కూడా వాషింగ్టన్ DCని కూడా ఇక్కడ నుంచి అటాక్ చేయొచ్చు. అంత పవర్ఫుల్ వెపన్స్. అందుకని అక్కడ అమెరికా యొక్క ఆయుధ డీల్ని క్యాన్సిల్ చేసి రాజ్నాథ్ సింగ్ వెళ్లకుండా మన డిఫెన్స్ మినిస్టర్ అమెరికా పర్యటన ఆపుకుని ఈ రష్యా పర్యటనకి వెళ్తున్నాడు. ట్రంప్ పుతిన్ వస్తున్నారు అంటే ఇది అందరికీ భయమా? అసలు అమెరికా ఆంక్షలు విధించడం నీ పని నువ్వు చూసుకోమని మనం తెచ్చుకుంటాం. ఒకప్పుడు S-400 అలాగే తెచ్చుకున్నాం. S-400 ఎంత అద్భుతమైన కార్యం చేసిందో, ఆపరేషన్ సింధూర్లో మనకి ఎంత హెల్ప్ చేసిందో కూడా మనకు తెలుసు. సో రష్యా ఆయుధాలు మనకు అత్యవసరం. ఈ డీల్ కోసం ఇటు చైనా అటు అమెరికాలు కూడా భయపడుతున్నాయి. ఇక పాకిస్తాన్ అయితే దిక్కు మక్కు లేకుండా కొట్టుకోవచ్చు. అంత గొప్ప ఆయుధ డీల్ ఇప్పుడు SU-57 డీల్ కుదరబోతుంది మనకి. రైట్.